ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 32వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. స్వామి భగవానుడు ఇప్పటి వరకు కూడా అనుసరించేటువంటి సాంఖ్యయోగ సారము ఆత్మిక నిశ్చితత్వమును బోధించి ఇప్పుడు ఈ నిన్నటి శ్లోకము మరి ఈరోజు తెలుసుకునేటువంటి శ్లోకంలో కూడా క్షత్రియ ధర్మం అనుసరించి నీవు దుఃఖించడు తగదని భగవానుడు అర్జునుడికి బోధించున్నారు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపామృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ, ఓ అర్జున, యదృచ్ఛయా తనంత తాను అనగా తనంత తాను కోరకుండా, ఉపపన్నం సంప్రాప్తమైనది, అపావృతం తెరవబడిన, స్వర్గద్వారం చ స్వర్గద్వారము మునుగునటువంటివి. ఈ దృశ్యం ఇట్టి యుద్ధమును ఏ క్షత్రియాః ఏ క్షత్రియులు లభంతే పొందుతున్నారో తే అనగా వారు సుఖినః సుఖవంతులు అనగా ధన్యులు. తాత్పర్యం ఏమంటే, ఓ అర్జున, అప్రయత్నముగానే లభించినట్టిదియు తెరవబడినటువంటి స్వర్గద్వారము వంటిది అంటే స్వర్గమును కలుగజేయనిదైనటువంటి ఇటువంటి యుద్ధమును ఏ క్షత్రియులు పొందుదురో వారు నిక్కముగా సుఖవంతులే అగుదురు. ఇక్కడ భగవానుడు ఏం చేస్తున్నారు? శ్రీకృష్ణమూర్తి అర్జుని తల్లి అయినటువంటి పృథ అనగా కుంతీదేవి యొక్క శాతధర్మ నిర్వహణ వచ్చినటువంటి సందేశాన్ని అతనికి జ్ఞాపకం చేస్తున్నట్లు అన్నమాట. అంటే యుద్ధానికి పూర్వమే కుంతీదేవి హస్తినాపురం నుంచి శ్రీకృష్ణుడి ద్వారా అర్జునికి సందేశం పంపింది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.